హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం బ్రహ్మయ్య గారి రైతు ప్రయోగశాల ప్లాంట్కి వచ్చామన్నమాట. ఇది షాద్నగర్లో ఉంది. బ్రహ్మయ్య గారు గత 3 సంవత్సరాలుగా ఈ ప్లాంట్ని నిర్వహిస్తున్నారు. వారి యొక్క వ్యవసాయ భూమి కోసం ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, ఆర్గానిక్గా బయో ఫెర్టిలైజర్స్ తయారు చేస్తున్నారు అనమాట. ఈ విషయం తెలుసుకున్న తోటి రైతులు ఆయనతో కలిసి వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల్లో ఇటువంటి బయో ఫెర్టిలైజర్స్ తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు బ్రహ్మయ్య గారితో 1000 మంది రైతులు కలిసి ఈ బయో ఫెర్టిలైజర్స్లో ఉన్న సైన్స్ని ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ యొక్క పొలాలకు వాడుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్రహ్మయ్య గారిని అడిగి ఇంకా డీటెయిల్గా ఈ బయో ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం బ్రహ్మయ్య గారు. నమస్తే అండి. ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేసుకోగలరా? నా పేరు బ్రహ్మయ్య నాదెండ్ల. నేను గత 3 నుంచి 4 సంవత్సరాలుగా ఈ జీవన ఎరువులు, జీవ క్రిమిసంహారకాలు తయారు చేసుకుంటూ మా వ్యవసాయ భూములకి ఇచ్చుకుంటూ ఉన్నాము. సార్, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయానికి తేడా ఏంటి? ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం అంటే రెండు ఒకటి అనొచ్చు, అనకుండా వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం అంటే ఇప్పుడు మార్కెట్లో ప్రకృతి వ్యవసాయం అంటే పాలేకర్ మెథడ్స్, డబుల్కర్ మెథడ్స్, చౌహాన్ క్యూ మెథడ్స్ వాడుతున్నారు. వీటన్నిటిని ప్రకృతి వ్యవసాయం కింద ప్రకృతి వ్యవసాయం అంటున్నారు, కొంతమంది సేంద్రీయ వ్యవసాయం అంటున్నారు. సేంద్రీయ అన్న ప్రకృతి అన్న మనిషి సృష్టించిన ఉత్పత్తులను, అంటే మనిషి మేధో సంపత్తి ద్వారా సృష్టించిన పెట్రోకెమికల్స్, హాని కలిగించే పదార్థాల ద్వారా పంటలు పండించటం కాకుండా న్యాచురల్గా అంటే భూమి నుంచి కానీ, చెట్ల నుంచి కానీ, వృక్షాల నుంచి కానీ, జంతువుల నుంచి కానీ వచ్చిన పదార్థాలతోటి పంటలు పండించడంని ప్రకృతి వ్యవసాయం అంటున్నారు, సేంద్రీయ వ్యవసాయం అంటున్నారు. ఇప్పుడు ఇందులో పాలేకర్ మెథడ్స్ ఎక్కువ ప్రచారం ఉంది. పాలేకరు, డబుల్కరు, తర్వాత చౌహాన్ క్యూ మెథడ్స్. ఇవి ఏంటంటే ఆవు పెండ, ఆవు మూత్రం, తర్వాత వృక్ష ఎక్స్ట్రాక్ట్స్ అంటే వేప, కానుగ, సీతాఫలం ఇలాంటి ఉప ఉత్పత్తులను వాడి వ్యవసాయం చేయటం, అది ప్రకృతి వ్యవసాయం. మనం చెప్పే ఈ జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాలంటే ప్యూర్లీ సూక్ష్మజీవులతోటి చేసే వ్యవసాయం. అయితే దాంట్లో కూడా పాలేకర్ మెథడ్లో కూడా సూక్ష్మజీవులే ప్రధాన వనరు. పాలేకర్ మెథడ్లో కూడా సూక్ష్మజీవులే, డబుల్కర్ మెథడ్లోనూ సూక్ష్మజీవులే, చౌహాన్ క్యూ మెథడ్లోనూ సూక్ష్మజీవులే. కానీ అవి తెలియని సూక్ష్మజీవులు, ఇవి తెలిసిన సూక్ష్మజీవులు. అంటే ఏంటి? తెలియని సూక్ష్మజీవులు అంటే అందులో 10 కోట్ల సూక్ష్మజీవులు, జీవామృతంలో 10 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అంటారు. ఘనజీవామృతంలో 10 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి అంటారు. కానీ ఏ సూక్ష్మజీవి ఏ పని చేసిద్ది అనేది రైతుకు తెలియదు. ఇందులో సేంద్రీయ వ్యవసాయం అంటే ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాల్లో ప్రతి సూక్ష్మజీవికి ఒక పేరు ఉంటుంది, దాని పనితనం ఉంటుంది, దాని డెవలప్మెంట్ యాటిట్యూడ్ ఉంటుంది, దాన్ని వాడటం ద్వారా వచ్చే రిజల్ట్స్ తెలుస్తాయి. ఇండివిజువలైజేషన్, ఇప్పుడు మనం కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, కడుపులో నొప్పి టాబ్లెట్ వేసుకుంటాం అంటే ఇమీడియట్ రిలీఫ్ వచ్చింది. ఒక హార్ట్ అటాక్ వచ్చిందనుకో, హార్ట్ అటాక్ సంబంధించిన టాబ్లెట్స్ వేసుకుంటాం కాబట్టి రిలీఫ్ వస్తుంది. అలా ఏ ఆర్గానిజంకి ప్రాబ్లం వచ్చిందో బాడీలో స్పెషలైజేషన్ వర్క్ అన్నట్టు ఈ బయలాజికల్ సైన్స్ అనేది అవసరమైన దానికి, నీకు ఏ సమస్యకైతే పరిష్కారం కావాలనుకుంటున్నావో ఆ సమస్యకు పరిష్కార మార్గం ద్వారా దానికి సంబంధించిన సూక్ష్మజీవిని ఇచ్చి పండించటం, ఇది దీనికి వ్యత్యాసం. ఓకే సార్, ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతుకి గిట్టుబాటు ధరను తీసుకొస్తుందని మీరు అంటున్నారు. ఎలా వస్తుంది? వాస్తవానికి ఏమవుతుందనంటే ఇప్పుడు ఈ గిట్టుబాటు ధర తెచ్చుకోవటం అనేది చాలా ప్రధానమైన విషయం. ఎందుకు గిట్టుబాటు ధర అని లక్షల మంది రైతులు మదన పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అంటే, ఇండియాలో ఈరోజు వరకు రైతు తనకు కావలసిన వస్తువుని తనకు గిట్టుబాటు అయ్యే ధరను అనౌన్స్ చేసుకొని అమ్ముకోలేని పరిస్థితి. దీనికి మొత్తం కూడా రైతుల యొక్క ప్రతి ఉత్పత్తి మీద సెంట్రల్ గవర్నమెంట్ అజమాయిషీ చేస్తుంది. పండించిన పంటకి ధర నిర్ణయం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిర్ణయించే ధర అనేది కొన్ని సందర్భాల్లో సహేతుకంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సహేతుకంగా ఉండట్లేదు. అంటే ఉత్పత్తి కాస్ట్ని ఏ సంవత్సరం ఆ సంవత్సరం బేరీజు వేసి అన్ని పంటలకి ధర ఇవ్వలేని పరిస్థితి గవర్నమెంట్కి ఉంది. అయితే రైతు పెట్టిన పెట్టుబడికి సరైన ధర రాకపోవటానికి కారణం ఏంటంటే, మనం
పాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి సైన్స్ని అభివృద్ధి పరుచుకున్నాం, దిగుబడుల్ని పెంచుకోవటం అభివృద్ధి పరుచుకున్నాం. కానీ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్లో మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఎందుకు చెందలేకపోతున్నాం అని అంటే, ఇతర దేశాలు కావలసిన వస్తువుని నువ్వు తయారు చేసి ఇట్లా క్లయింట్ డిమాండ్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. క్లయింట్ డిమాండ్కి కావాల్సిన వస్తువుని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. క్లయింట్ డిమాండ్ ఏంటంటే పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేని ఉత్పత్తులు ఇతర దేశాలు అడుగుతున్నాయి. ఆ స్థాయిలో పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేని వస్తువుల్ని మనం ఇవ్వలేకపోతున్నాం. తద్వారా ఈ దేశంలో పండిన ఉత్పత్తి 90% ఇక్కడే యూటిలైజ్ చేసుకోవాల్సింది, చెత్త అయినా బొత్త అయినా ఇక్కడే తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైన్ మెటీరియల్ ప్రపంచ దేశాలకు కావాల్సిన డిమాండ్ను మనం వాళ్ళకు కావాల్సిన వస్తు మనం వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టు పండించలేకపోవటం వల్ల గిట్టుబాటు ధర రాలేకపోతుంది. ఇప్పుడు ఈ బయలాజికల్ సైన్స్ ద్వారా, అంటే ఈ జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాల ద్వారా పండించిన వస్తువుకి 195 దేశాల్లో డిమాండ్ ఉంటుంది. ఇందులో ఎక్కడ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉండవు. ప్రపంచంలో ఏ మారుమూల కంట్రీకి అయినా కానీ నీ ఉత్పత్తిని తీసుకెళ్ళచ్చు. తద్వారా ఇక్కడ కాంపిటీషన్ అనేది తగ్గిద్ది. ఇండియన్ కాంపిటీషన్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఏమనుకుంటున్నాము, మన పిల్లోడు అమెరికా పోయి మంచి లైఫ్ లీడ్ చేస్తాడు, మంచి శాలరీ తీసుకుంటాడు, వాడి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి చదువులకి అమెరికా పంపిస్తున్నాం, ఉద్యోగానికి అమెరికా పంపిస్తున్నాం, పెళ్లి చేస్తున్నాం, కోడల్ని అమెరికా పంపిస్తున్నాం, అక్కడ పుట్టిన పిల్లోడికి గ్రీన్ కార్డు వస్తే మా అబ్బాయికి గ్రీన్ కార్డు వచ్చిందని ఫీల్ అవుతున్నాం. దట్ మీన్స్ ఏంది, ఇక్కడ లేని ఫెసిలిటీ అక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ పంపించి మా వాడు గొప్ప అని చెప్పుకుంటున్నాం. అలానే ఇండియాలో నువ్వు తయారు చేసిన వస్తువు ఫైన్ మెటీరియల్ అయితే ఇదే ఇండియా నుంచి నువ్వు తయారు చేసిన కూరగాయ పంపించచ్చు, పప్పు పంపించచ్చు, ఉప్పు పంపించచ్చు, అన్నీ పంపించచ్చు. అదే ఫీల్ నీ పంట పండించిన ఉత్పత్తి మీద కూడా నువ్వు అలా ఫీల్ కావచ్చు. నీ కొడుకుని ఎట్లయితే అమెరికా పంపించి నేను హై మనీ, నా కొడుకు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనుకుంటున్నావు, ఈ నీ ఫైన్ మెటీరియల్ ఉత్పత్తి ద్వారా అమెరికా పంపించి అదిగా డాలర్తో రూపాయి మార్కు వీళ్ళని సమం చేసుకునేటట్టు ఆ డాలర్ వాల్యూని మనం ఇక్కడ పట్టుకోవచ్చు. కాబట్టి గిట్టుబాటు ధర అనేది ఇక్కడ గవర్నమెంట్ తోటి సంబంధం లేకుండా, ఇక్కడ ఫైట్ జరగకుండా ప్రపంచంలో ఏ మూలమూల ప్రాంతానికైనా మన వస్తువు యొక్క క్వాలిటీని చూపించి డబ్బు తీసుకొచ్చుకోవచ్చు. ఈ సేంద్రీయ వ్యవసాయంతో గ్రామీణంలో ఉండే వాళ్ళకి రాబోయే 5 సంవత్సరాల్లో 30 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. ఎలా వస్తాయి? వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఒక గ్రామంలో సగటున మన 2 తెలుగు రాష్ట్రాల విషయం పక్కన పెడదాం, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో వచ్చేసరికి 10,000 విలేజ్లు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ మొత్తం కూడా 9 నుంచి 10,000, 9,600 నుంచి 10,000 లోపల ఉన్నాయి. అదే ఆంధ్రాకి వచ్చేసరికి 12,000 విలేజెస్ ఏమో ఉన్నాయి. ప్రతి విలేజ్కి, పెద్ద విలేజ్ కానీ చిన్న విలేజ్ కానీ యావరేజ్న మినిమం 1000 మంది ఓటర్స్ ఉన్నారు. మినిమం 500 నుంచి 1000 కుటుంబాలు ఉంటాయి. మ్యాక్సిమం 5,000 కుటుంబాలు ఉండొచ్చు, విలేజ్ కెపాసిటీని బట్టి ఉండొచ్చు. మినిమం చూసుకున్నానే 500 కుటుంబాలకి అక్కడున్న ఆ గ్రామ పరిధిలో ఉన్న వ్యవసాయ భూమి దగ్గర 2,000 ఎకరాలు. మినిమం చిన్న విలేజ్ అంటే 2,000 ఎకరాలు ఉంటుంది. పెద్ద విలేజ్, పెద్ద వ్యవసాయ భూమి కమతా ఉన్న విలేజ్ అని అంటే 7,000 ఎకరాల వరకు ఉంటుంది. అంటే ఆయకట్టు సరౌండింగ్ ఆ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూమి 7,000 ఎకరాల వరకు ఉంటుంది. యావరేజ్న 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఉన్న విలేజ్ లోపల పండించే పంటలకు కావలసిన వస్తు ఉత్పత్తి, అంటే రసాయన ఎరువులు కానీ రసాయన పురుగు మందులు కానీ యావరేజ్గా 3 నుంచి 4 కోట్ల రూపాయల డబ్బు, 3 నుంచి 4 కోట్ల రూపాయలైన విలువైన వస్తువులు ఆ గ్రామానికి వస్తున్నాయి. పెస్టిసైడ్స్ రూపాన్ని కానీ ఎరువుల రూపాన్ని కానీ ప్రతి సంవత్సరం వస్తున్నాయి. 4 కోట్ల రూపాయలు ఆ గ్రామం డబ్బు ఈ మందులు కొనడానికి పోతుంది. అదే కనుక అక్కడ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంది, అక్కడ దొరికే వనరులతోటి అదే ఇప్పుడు సపోజు ఈ 3-4 కోట్ల రూపాయల రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు కొని ఆ గ్రామం నుంచి 1,000 టన్నుల ఉత్పత్తి, అది కూరగాయలు కావచ్చు, వెజిటేబుల్స్ కూరగాయలు కావచ్చు, ధాన్యం కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, 1,000 టన్నులు తీస్తున్నారు అనుకోండి. నెట్ యావరేజ్ 1 కేజీ, ఒక టన్ను వాల్యూ 10,000 అనుకోండి. ఆ 10,000లో 1,000 టన్నులు అంటే 10 లక్షల రూపాయలు మనీ వస్తుంది అనుకోండి. ఆ మనీ అనేది ఇప్పుడు ఈ బయట నుంచి వచ్చిన 4 కోట్ల రూపాయలని కాంపెన్సేట్ చేసి మిగిలితేనే ఆ గ్రామంలో ఉంటుంది. అదే ఈ రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు బయట నుంచి తీసుకురాకుండా ఆ గ్రామ వనరులతో తయారు చేసుకుంటే ఈ 4 కోట్లు మిగిలిన సంవత్సరానికి 4 కోట్లు ఆ గ్రామానికి మిగిలితే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు వచ్చేసరికి ఒక 20 కోట్లు అసెట్స్ ఆ గ్రామంలో డెవలప్ అవుతుంది.
ఇలా ఈ వ్యవస్థ ఇది మరి 4 కోట్ల రూపాయల వస్తువులు బయట నుంచి తీసుకొచ్చి స్ప్రేయింగ్ చేసి 3 కోట్ల రూపాయలు 3 నుంచి 4 కోట్ల రూపాయలు బయట నుంచి తీసుకొచ్చి స్ప్రేయింగ్ చేసి మనం ఆ వస్తువులను కొంటున్నాం కాబట్టి ఆ 3 కోట్ల రూపాయల వాల్యూని ఇక్కడ క్రియేట్ చేయాలంటే శ్రమ కావాలి. ₹2 వస్తువు కదా, శ్రమ కావాలి. ఆ శ్రమ ఏ మనిషి ఏ పని చేయాలి, ఏ రకమైన శ్రమ చేయాలనేది, కొత్త శ్రమ అనేది అక్కడ పుట్టిద్ది. ఐడియాలజీ మారినప్పుడు శ్రమ అనేది పుట్టిద్ది. ఎందుకు ఎలా శ్రమ పుట్టిద్ది అని అంటే 95లో సాఫ్ట్వేర్ ఒక ఇండస్ట్రీ గ్రో అవుతుంది అని అన్నప్పుడు మన ప్రతి పల్లె నుంచి ఒక్కొక్క బాగా మెరిట్ స్టూడెంట్ మొత్తం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళారు. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు కష్టపడ్డారు. తర్వాత దాంట్లో టెక్నాలజీని అభివృద్ధి పరుచుకుంటూ శ్రమించడం ద్వారా ఇవాళ ప్రతి ఇంట్లోకి సాఫ్ట్వేర్ సేవలు అందుకుంటున్నాం. ఒక 20 సంవత్సరాలు ట్రావెల్ అయిన తర్వాత ఆ రోజు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తెలియని సాఫ్ట్వేర్ ఒక 20 సంవత్సరాల తర్వాత నీ ఇంట్లో ఉన్న మొబైలు సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారానే నడుస్తుంది. నీ ఇంట్లో ఉన్న టీవీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారానే నడుస్తుంది. ప్రతి ఎక్విప్మెంట్, స్విచ్, లైటు మొత్తం కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ తోటి, ఈవెన్ బోర్ మోటార్ కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీ తోటి నడిచే పరిస్థితి వచ్చింది. అలానే ఈ సేంద్రీయ వ్యవసాయం కూడా దీంట్లో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ను ఐడెంటిఫై చేసుకుంటూ శ్రమించడం ద్వారా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలు వస్తాయి. అలా ఆలోచించి ఇది వాస్తవాన్ని నమ్మేవాళ్ళు శ్రమిస్తే వచ్చేస్తాయి. నమ్మకం కల్పించడం ప్రధానం. ఓకే సార్, మీరు చెప్పే విధానంలో రైతు తన పంటకు కావాల్సిన సకల అవసరాలు తనే తయారు చేసుకుంటే ఇప్పుడున్న రసాయన పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడాల్సిన అవసరం లేదు, అంతేనా సార్? అవునండి, లేదు, అవసరం లేదు. వాస్తవానికి రసాయన సైన్స్ ఒకేసారి అవసరం లేదంటే రైతులు ఆశ్చర్యపోతారు. అంటే ఎప్పుడు అవసరం ఉండదు అని అంటే నువ్వు ఈ సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన పెంచుకుంటూ దీని విధానాన్ని అర్థం చేసుకున్నప్పుడు రాబోయే 2-3 సంవత్సరాల్లో అవసరం లేకుండా పంటలు పండించవచ్చు. ఇప్పుడు స్వల్పకాలిక పంటల్లో మీ దాత్రి అండ్ దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువు వాడి పంట పండించవచ్చా? పండించవచ్చండి. ఇప్పుడు స్వల్పకాలికాలంటే కూరగాయలు, స్వల్పకాలికాలంటే ఇప్పుడు ప్రధాన వాణిజ్య పంటలోకి వచ్చేసరికి పెసర, మినుము, తర్వాత మొక్కజొన్న, కంది, ఒక 4 నెలలు, 6 నెలలు, 3 నెలలు ఈ పంటలన్నీ స్వల్పకాలిక పంటలు అని అంటాము. అంటే ఇందులో పంటను బట్టి చెప్తాము. ఇప్పుడు మొక్కజొన్న వచ్చేతలకి 6 నుంచి 10 బ్యాగులు వేయమని చెబుతాము ఒక పంట కాలంలో. అదే పెసర, మినుముకి అయితే కనుక 6 బ్యాగులు సజెస్ట్ చేస్తున్నాము దాత్రి ఎరువు. అదే కాటన్కి వచ్చేసరికి రెయిన్ ఫ్యాట్ కింద అయితే కనుక, అంటే వర్షాధారంగా అయితే 6 నుంచి 8 బ్యాగులు చెబుతున్నాము. అదే నీటి వ్యవస్థ కింద అయితే 14 బ్యాగుల వరకు చెబుతున్నాము. నీటి వ్యవస్థ కింద ఏంటంటే ఎక్కువ దిగుబడి చేస్తారు, 20-22 క్వింటాల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం సాగు చేస్తారు కాబట్టి వాళ్ళకి 14 బస్తాల వరకు చెబుతున్నాం. 10 నుంచి 14 బస్తాలు చెబుతున్నాం. సాయిల్ని బట్టి, నేలను బట్టి చెబుతున్నాము. ఇంకా రైతులకి ఏ పంట మీద అవగాహన కావాలంటే ఆ పంట మీద మనం చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మనం వీటికి హైబ్రిడ్ సీడ్స్ అండ్ మన దేశీ సీడ్స్ ఏవైనా వేటికైనా కూడా వేసుకోవచ్చా? ఒకటి ఇక్కడ మీకు రైతులకు అర్థం కాని ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం అంటే ప్రీవియస్ మెథడ్స్ ఎప్పుడైతే పాలేకర్ గారు ఆయన విధానం, పాలేకర్ గారి విధానంలో దేశీ ఆవు పేడ, దేశీ ఆవు మూత్రం, దేశీ సీడ్స్ని ప్రచారం చేయటం మంచి విషయం కాదని నేను కాదన్ను. ఈ హైబ్రిడ్ వెరైటీస్ వారు ఈ దేశానికి మంచిది కాదని వారు తలంచారు. హైబ్రిడ్ వెరైటీస్ వల్ల దిగుబడుల కోసమని రైతులు ఎక్కువ పెస్టిసైడ్స్ వాడటం, రసాయన ఎరువులు వాడటం వల్ల అవి కన్జ్యూమ్ చేయటం, అవి తినటం ద్వారా సమాజం రోగాల బారిన పడుతుంది. కాబట్టి దిగుబడి పెంచుకోవటం కోసం రసాయన వ్యవసాయాన్ని మార్చాలి అని అంటే దేశీ విత్తనాలు వాడండి, తినండి, దేశీ విత్తనాలను పండియండి అని చెప్పేసి వారి సిద్ధాంతం. దాని ద్వారా ఈ హైబ్రిడ్ వెరైటీస్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, జన్యు మార్పిడి విత్తనాల ద్వారా కొత్త సమస్యలు వస్తున్నాయి అనేది వారి విధానం. కాదని లేని పరిస్థితి, వాస్తవం కూడా ఉంది, దాంట్లో లేదని లేదు. కాకపోతే ఎట్ ఏ టైం ఇప్పుడు రైతు ఏందనంటే అడ్వాన్స్డ్ సైన్సు అని చెప్పేసి గ్రీన్ రివల్యూషన్ పేరుతోటి 50 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయాడు. ఇప్పుడు సడన్గా వచ్చేసి 50 సంవత్సరాల నుంచి సడన్గా వచ్చేసేసి మళ్ళా పాత విధానంలోకి రావాలంటే మనసు
అవసరాలు, రైతు అవసరాలు అవి ఫుల్ఫిల్ చేయట్లేదు. రైతు మనసు కూడా సాటిస్ఫై కాలేకపోతున్నాడు. ఇంకా నేను అడ్వాన్స్డ్ సైన్స్ అని 50 కిలోమీటర్లో నేను పోయిన తర్వాత మళ్ళీ వెనక నుంచి మొదలు పెట్టంటే నా వల్ల కావట్లేదని చెప్పేసి గత 20 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తున్నప్పటికీ 1% ఫార్మర్స్ కూడా ఈ సేంద్రీయ వ్యవసాయంలోకి రాలా. ఇప్పుడు మేమేందనంటే మా సమస్యలు ఏంది, మా మినిమం నీడ్స్ ఏంది, ఒక రైతు మినిమం నీడ్ ఏంది, ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న రైతు మినిమం నీడ్ ఏంది, మాకున్న బాధ్యతలు ఏంది, మాకున్న అవసరాలు ఏంది, మేము పంటను పండించేటప్పుడు మాకు ఎక్కడ ఖర్చులు పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గించుకోవాలి అనేది మేము ఈ అడ్వాన్స్డ్ సైన్స్, ఇప్పుడు ఆల్రెడీ రసాయనంలో అడ్వాన్స్ అయ్యి 50 సంవత్సరాలు ముందుకెళ్ళాం కాబట్టి ఆ రైతుని మళ్ళీ న్యాచురల్ మెథడ్స్ తోటి 50 సంవత్సరాలు వెనక్కి రాలేం కాబట్టి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ సైన్స్ ఆల్టర్నేట్ మెథడ్లో ఏముంది, దాని ద్వారా ఒక 2-3 సంవత్సరాలు వెనక్కి వచ్చి 50 సంవత్సరాలు వెనక్కి రాకుండా ఒక 2-3 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్గా, అంటే ఈ అడ్వాన్స్డ్ సైన్స్లో ఉన్న మెథడ్స్ని అప్లై చేసుకోవటం, సక్సెస్ రేట్ని పట్టడం కోసం ఒక 2-3 సంవత్సరాలు టైం వేస్ట్ అయినప్పటికీ మళ్ళీ 50 సంవత్సరాల స్పీడ్ తోటి అడ్వాన్స్డ్ సైన్స్ తోటి ముందుకెళ్ళాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ పాలేకర్ మెథడ్స్కి దీనికి ఏంటంటే ఇది అడ్వాన్స్డ్ సైన్స్. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఇందులో ఉంటుంది, సైంటిఫిక్ పరిష్కార మార్గం ఉంటుంది. కాబట్టి దానికంటే ఇది ఇప్పుడు రసాయనానికి వ్యతిరేకంగా సేంద్రియం చేయాలనుకున్నాను ఈ మెథడ్స్, జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాల మెథడ్స్ ద్వారా నువ్వు అధిక ఆదాయం పొందొచ్చు. ఎక్స్పోర్ట్ క్వాలిటీని పండించవచ్చు. ప్రపంచంలో నువ్వు పండించిన ప్రతి వస్తువు ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు నీకు పాలేకర్ మెథడ్స్లో పండించినప్పుడు కొంత టెస్ట్ రిపోర్ట్స్ చూసినప్పుడు కొన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. వాస్తవానికి రైతు పెస్టిసైడ్ వాడట్లా, కానీ ఇంతకు ముందు 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వాడిన పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ భూమిలో ఉండటం వల్ల రైతు కష్టపడినప్పటికీ అది టెస్ట్ రిపోర్ట్కి పోయినప్పుడు ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ సైన్స్ ఏం చేసిద్దానంటే, ఈ బయలాజికల్ సైన్స్ మనం చెప్పిన జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాలు ఏం చేస్తాయంటే నీకు టెస్ట్ రిపోర్ట్లో ఏ కంటెంట్ నీకు కనపడింది ఆ కంటెంట్ని డిక్రీజ్ చేసే మెథడు, దానికి సంబంధించిన మైక్రోబు, దానికి సంబంధించిన సైన్సు దీంట్లో విడమరిచి ఉండటం వల్ల దీన్ని అప్లై చేయటం ద్వారా నెక్స్ట్ సీజన్కి నీది పాస్ అయిపోయింది. అలా స్పెషలైజేషన్ ఇది మొత్తం, కాబట్టి దీని ద్వారా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు పండ్ల తోటలో దాత్రి గోల్డ్ ఎలా ఉపయోగించాలి? పండ్ల తోటల్లోకి వచ్చేసరికి ఒకసారి ప్లాంటేషన్ పెడితే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ఫ్రూట్స్ని తీసుకునే క్రాప్స్ ఏవైనా, అది టమాటా కానీ అది మ్యాంగో కానీ, కొబ్బరి కానీ, అట్లా దీర్ఘకాలికంగా దానిమ్మ, బత్తాయి ఇలాంటి ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు పండించే పంటలు, అంటే ఆ చెట్ల జాతులకు సంబంధించిన వాటన్నిటికీ వయసును బట్టి చెబుతున్నాం. ఫస్ట్ 5 ఇయర్స్ లోపల ఉన్న ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళందరికీ మొదటి 5 సంవత్సరాల లోపల ఉంటే కనుక నీ ప్లాంట్ అది ఏదన్నా కానీ 3 కేజీలు సజెస్ట్ చేస్తున్నాం. 5 నుంచి 10 సంవత్సరాల లోపల ఉన్నదానికి 4 కేజీలు, 10 సంవత్సరాల పైన ఉన్న మొక్కకి 5 కేజీలు చెబుతున్నాం. ఈ 5 కేజీలు అనేది 3 సీజన్స్ చేయాలి, వానాకాలం, చలికాలం, ఎండాకాలం. ప్రతి సీజన్లోనూ 10 సంవత్సరాలు పైబడిన ప్లాంట్ దేనికైనా కానీ 5 కేజీలు ప్రతి సంవత్సరం, ప్రతి సీజన్, వానాకాలం 5 కేజీలు, చలికాలం 5 కేజీలు, ఎండాకాలం 5 కేజీలు ఇవ్వాలి. ఈవెన్ 5 సంవత్సరాల లోపల దానికి కూడా 3 కేజీలు వానాకాలం, చలికాలం 3 కేజీలు, ఎండాకాలం 3 కేజీలు, ఈ ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి. ఓకే సార్. మరి కూరగాయల పంటలకి వచ్చేతలికి ఆ రైతు కూరగాయల పంటలు అంటే ఒక 40-50 రకాల పంటలు ఉంటాయి. అందులో దుంప జాతులు ఉంటాయి, బీట్రూట్స్, క్యారెట్, అల్లం ఇలాంటి పంటలు ఉంటాయి. తర్వాత వెజిటేబుల్స్, లీఫీ ఆకుకూరలు ఉంటాయి. తర్వాత వెజిటేబుల్స్ అంటే టమాటా, బెండ, బీర, దోస ఇట్లాంటివి ఉంటాయి, తీగజాతులు ఉంటాయి. ఇన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి మనం ప్రధానంగా చిల్లి ఇలా ఉంటాయి. అయితే పంట నిడివి అంటే అది ఎన్ని రోజులు పంట, ఎన్ని రోజులు కాల పరిమితి అన్నదాన్ని బట్టి ఒక 50 రకాలు ఉన్నాయి. కాబట్టి ఆ 50 రకాలకి మనం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసినాం. ఫార్మర్స్కి ఏది అవసరం, ఏ పంట పండిస్తున్నాడు అని మనతో మాట్లాడితే, మన ఆఫీస్ నెంబర్తో మాట్లాడితే మా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఓకే సార్. మాకు బయో ఫెర్టిలైజర్స్ గురించి ఇంత సమాచారం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్.
ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా బయో ఫెర్టిలైజర్స్ గురించి ఆర్గానిక్గా మీరు పొలాలు సాగు చేయాలనుకుంటే బ్రహ్మయ్య గారి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ కూడా. మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. రైతు మిత్రులకి ధన్యవాదాలు.